నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇదివరకులో మనము 2-3 సార్లు డిస్కస్ చేసుకున్నాము. ఈ మధ్యప్రాచ్యంలో ఈ గొడవల వలన మనకేంటంటే ఆయిల్ సప్లైస్లో ఇన్స్టెబిలిటీ రావడము, తర్వాత ఏమో అంటే ఒక అశాంతి, ప్రపంచంలో ఒక అశాంతి అనేది నెలకొనడం, ఇదంతా జరిగింది. సో ఈ మధ్య మనకి ఒక 4-5 రోజుల వెనకాల చూస్తే మరి హమాస్ చీఫ్ని ఇజ్రాయేలీ దళాలు హతమార్చారని తెలిసింది. దాని మీద మళ్ళీ వీళ్ళు ప్రతీకార చర్య తీసుకుంటారు, ఇది మళ్ళీ మళ్ళీ ఒక పెద్ద యుద్ధాన్ని దారితీస్తున్నటువంటి వదంతులు చాలా వస్తున్నాయి. అసలు దీనికి ఒక ప్రపంచంలో పెద్ద లీడర్లు అందరూ కలిసి దీనికి ఒక విధమైనటువంటి సొల్యూషన్ తీసుకురాగలరా, లేకపోతే ఇవి ఇట్లాగనే నడుస్తూనే ఉంటాయా అనే విషయం మీద మీ యొక్క స్పందన? నేను అనుకోవటం దీనికి ఎవరు పూనుకున్నా కానీ ఎండ్ చేయటం చాలా కష్టం. ఎందుకంటే ఒక రంగా ఇది ఒక సివిలైజేషనల్ వార్, జ్యూస్కు ముస్లిమ్స్కు. అది ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు, వివిధ దేశాల్లోకి వెళ్ళిపోయినారు. సరే, రెండవ ప్రపంచ యుద్ధం టైంలో హిట్లర్ వీళ్ళ మీద చేసిన అరాచకాలు, వీళ్ళు ఒక దేశం కావాలనుకోవటం, అమెరికా సపోర్ట్ చేయటం, పాలస్తీనాలో వచ్చి సెటిల్ అయి ఎక్స్పాండ్ అయినారు. సెటిల్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్లో లోకల్ పీపుల్ బాగా దెబ్బతిన్నారు. సో ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఏమాత్రం ఆ బలం, ఇజ్రాయెల్ బలహీనము అనేటటువంటి మెసేజ్ బయటకు వచ్చిందంటే ఇజ్రాయెల్ని ఫినిష్ చేసేస్తారు. ఎందుకంటే చుట్టూ శత్రు దేశాల మధ్య ఉన్నటువంటి ఒక చిన్న దేశం, అది మనుగడ సాగిస్తున్నది ఇన్నాళ్ళు. ఇట్ ఈస్ ఏబుల్ టు సర్వైవ్ అంటే అది అమెరికా సపోర్ట్ వల్ల, వెస్ట్ సపోర్ట్ వల్ల. అదర్వైజ్ ఎప్పుడో లేపేసి ఉండేవాళ్ళు. సో అటువంటప్పుడు వాళ్ళు అగ్రెసివ్గానే ఉంటారు. బికాస్ ఎవడైతే స్మాల్ ఫెలో చుట్టూ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అగ్రెసివ్గా లేకపోతే వాడు అసలు మనుగడకే కష్టం. ఆ అగ్రెసివ్నెస్ నీకు మొదటి నుంచి ఇజ్రాయెల్లో అవుపిస్తూ ఉన్నది. 1967 వార్ అప్పుడు కానీ సడన్గా పోయి అన్ని ఎయిర్పోర్ట్స్ను కొట్టేసి I think 6 daysలో వార్ను కంప్లీట్ చేసేసి అంతా ఆక్యుపై కూడా చేసేసారు. ఇటు ఈజిప్ట్ ల్యాండ్ సినాయి డెజర్ట్, అటు లెబనాన్ సైడ్ గోలాన్ హైట్స్, సిరింగా తైపు లెబనాన్ గోలాన్ హైట్స్, ఇవన్నీ కూడా ఆక్యుపై చేసేసారు. సో ఇప్పుడు ఆ అగ్రెసివ్నెస్ వాళ్ళ అప్రోచ్లో అవుపిస్తున్నది. మనకు ఒకటే తెలుసు, మనం ముందు వాడిని కొట్టకపోతే వాడు మనల్ని కొడతాడు. సో ఇంకక్కడ పెద్ద వాళ్ళు ఇంకేం ఆలోచించటం లేదు. మనం ముందు వాడిని ఫినిష్ చేయాలి. ఫినిష్ చేయకపోతే మన ఎగ్జిస్టెన్సే, సర్వైవలే దెబ్బతింటుందని. సో అది చాలా గొప్ప మిలిటరీ ఎక్సర్సైజు. ఎక్కడనో వాడు ఖతార్లో ఉండేవాడు ఒకరోజు ఇరాన్లో కొత్త ప్రెసిడెంట్ స్వేరింగ్ ఇన్ సెరమనీ అటెండ్ కావడానికి వచ్చి అక్కడ ఉంటే ఎక్కడి నుంచో ప్లేన్ పంపించి వాడి టార్గెట్ను సరిగ్గా చూచి కొట్టేశారు. కొట్టడంలో ఏమి అటు ఇటు కాలే, దే హ్యావ్ టు కన్ఫర్మ్. వీళ్ళు ఇరాన్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు, వాడి బాడీ గార్డ్ ఇద్దరు చనిపోయినారు. అట్లాగే లెబనాన్ లోపలికి వెళ్ళి హెజ్బుల్లా వాడిని లేపేశారు, ఇంపార్టెంట్ ఫెలో. సో చాలా ఎఫెక్టివ్గా అయితే చేస్తున్నారు వీళ్ళు. దీని రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయి ఏంది అంటే చూడాలి. మరి అంటే ఇజ్రాయెల్ అగ్రెసివ్గా ఎంతకాలం ఈ రకంగా పోగలదు? ఇరాన్ ఇంత మటుకు రిటాలియేట్ చేసే పరిస్థితిలో లేదు. బట్ ఇరాన్ కనుక స్ట్రాంగ్గా రిటాలియేట్ చేయగలిగితే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇరాన్ పెద్ద ఎకానమీ, పెద్ద దేశం. ఇవన్నీ చిన్న దేశాలు, మిగిలినవేవి లెబనాను, సిరియా, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉన్న దేశాలు ఆ రెండు. పాలస్తీనియా ఎడదిరిగి వీళ్ళు ఆక్యుపై చేసేసారు. మిగిలిన మిడిల్ ఈస్ట్తో వీళ్ళకి సమస్యలు లేవు. సో వీళ్ళకున్న మెయిన్ సమస్య అంతా ఇరాన్తోనే. ఇరాన్ బిగ్ కంట్రీ విత్ ఎ బిగ్ మిలిటరీ అండ్ ఆల్ దట్. ఓన్లీ థింగ్ ఈస్ ఇరాన్ రిటాలియేట్ అయిన రోజు ఇది కంట్రోల్ తప్పుతుంది. ఇది పెద్ద వార్ అవుతుంది. అమెరికా కూడా ఇన్వాల్వ్ అవుతుంది, డైరెక్ట్గా కూడా ఇన్వాల్వ్ కావచ్చు. బికాస్ ఇరాన్లో రిజిమ్ చేంజ్ తీసుకురావాలనేది అమెరికా లక్ష్యాల్లో ఒకటి. సో దానికి ఎక్స్క్యూజ్ కోసం చూస్తూ ఉన్నది. ఒకవేళ కనుక ఇరాన్ కనుక రిటాలియేట్ అయి దాడి చేస్తే ఇజ్రాయెల్ మీద, దెన్ అమెరికా ఆల్సో గెట్ ఇన్వాల్వ్. సో వెస్ట్ ఆసియా ఇప్పటికి కూడా చాలా ప్రికేరియస్ సిచ్యుయేషన్లో ఉన్నది. లెట్ us see how it goes. ఇన్ కేస్ ఎస్, ఆయిల్ స్టిల్ ఈస్ ఎ ఇష్యూ. ఆయిల్ ప్రైసెస్ పెరిగే అవకాశం అయితే తప్పకుండా ఉంది. నమస్కారం.